సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, నీ సన్నిధిలో నీ బిడ్డలముగా ప్రార్థిస్తున్నాం. నీ మందగా అయ్యా నాతోనూ మాతోనూ, అలాగనే దేవా ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవా బిడ్డలు వారితోనూ మాట్లాడమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గత కొద్ది దినములుగా మనము పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అయితే దేవుని సంగమా, ఈ దినాన కూడా ప్రభు మహాకృపను బట్టి మనము తిరిగి అదే అంశాన్ని కొనసాగింపుగా మనము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అయితే గడిచిన దినం వరకు మనము దేవుడి ఆత్మచేత నింపబడుట వరకు, పరిశుద్ధాత్మచేత నింపబడుట వరకు మనం ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మచేత నింపబడిన తరువాత, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధాత్మచేత నింపబడక మునుపు అపోస్తులు ఎంతో బలహీనంగా ఉన్నారు, ఎంతో దిగులుతో ఉన్నారు, నిస్సహాయతతో ఉన్నారు, అవమానంతో ఉన్నారు. అలాగున ఉన్న వారి మీద దేవుడి ఆత్మ వారి మీద పనిచేయడం దిగడం ప్రారంభమైన తరువాత, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడిన తరువాత, ప్రైజ్ ది లార్డ్, వారికి దేవుడి ఆత్మ ఒకటి వాక్శక్తిని అనుగ్రహించింది. ఆమేన్. దేవుడి ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు. ఇది మొదటి. రెండవది, వారిలో ధైర్యం ప్రారంభమైంది. ధైర్యం. మూడవది, వారిలో స్వస్థత సామర్థ్యం పెరగడం ప్రారంభమైంది. స్వస్థత సామర్థ్యం ప్రారంభమైంది, పెరగడం కాదు, ప్రారంభమైంది. స్వస్థత సామర్థ్యం. వారికి జ్ఞానం ఇవ్వబడింది. తర్వాత వారిలో ఎక్కడ లేనటువంటి సాహసోపితమైనటువంటి మనసు వారిలో ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మ చేత ఎవరైనా నడిపింపబడుతున్నారంటే, పరిశుద్ధాత్మ చేత ఎవరైనా నింపబడినారంటే, పరిశుద్ధాత్మ వారికి ఏమేమి అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మ వారిలో ఏ ఏ కార్యాలు ప్రారంభిస్తాడు, పరిశుద్ధాత్మ వారిలో ఎలా పనిచేయడం ప్రారంభిస్తాడంటే, ఈ గుణాలు, ఈ స్వభావం, ఈ కార్యాలు అన్నీ వారిలో ఉంటాయి. వారిలో అన్య భాషలు ఉంటాయి. వారిలో వాక్శక్తి, వాళ్ళకు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడతారు. అయితే వారు ధైర్యం గలవారిగా ఉంటారు. వారు స్వస్థత వరము గలవారిగా, వారు స్వస్థత సామర్థ్యం గలవారిగా ఉంటారు. వారు జ్ఞానం గలవారిగా ఉంటారు. వారు ఒక సాహసోపితమైనటువంటి మనసుతో ఉంటారు. ప్రైజ్లో వాళ్ళు ఎలా ఉండరంటే, పిరికి వారిలాగా ఉండరు, భయస్థులుగా ఉండరు, ఆందోళనతో ఉండరు. ఎవరిని బట్టో మరి దేనిని బట్టో వారు సువార్త విషయమై సిగ్గుపడేవారిగా ఉండరు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ పుట్టుకతో కుంటివాడు, పుట్టుకతో ఎన్నడూ నడవలేనటువంటి వాడు ఆ భిక్షమదుగుతూ ఉన్నాడు. ఆ శృంగారమును గవిని దగ్గర, శృంగారమును దేవాలయపు గవిని దగ్గర పుట్టుకతో కుంటివాడైన వాడు భిక్షమడుగుతున్నాడు. అతడు పేతురు యోహానులు అటువైపుగా వెళ్తున్నప్పుడు వారి వైపు చూసి, అయ్యా నాకేమైనా ఇవ్వండి అని ఆయన వారి వైపు చూసినప్పుడు, మా తట్టు తేరి చూడండి అని చెప్పారు వీళ్ళు. మా తట్టు చూడు అంటే అతడు ఇంకేమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. చూసినప్పుడు పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి అతని భుజము కింద చంకలో చేయి వేసి లేపి యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే అతడు దిగ్గున లేచాడు. అతని చీల మండలంలో బలము కలిగి అతడు గంతులు వేయటం, నడవటం, దేవాలయంలోకి వారితో పాటు లోపలికి వెళ్ళడం జరిగింది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే,
9వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అయితే ఇక్కడ పేతురు ఆయన పరిచర్య విషయమై అలా తిరుగుతూ సకల ప్రదేశములలో సంచారము చేయుచు అనేక ప్రదేశాలు తిరుగుతూ అనేక ప్రాంతాలు తిరుగుతూ పరిచర్య విషయమై తిరుగుతూ లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ ఎవరున్నారంట? పరిశుద్ధులు. లుద్దలో పరిశుద్ధులు ఉన్నారు. అక్కడ సంఘం ఉంది. లుద్దలో ఉన్నటువంటి సంఘానికి పరిశుద్ధుల దగ్గరికి వచ్చాడు. ప్రియ దేవుని సంఘమా, బైబిల్ సెలవిస్తుంది లుద్దలో ఉన్న పరిశుద్ధులు. ఆమేన్. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, క్రీస్తు చెంతన చేరిన వాళ్ళు, వారు ఏమని పిలువబడుతున్నారంటే పరిశుద్ధులు. ఆమేన్. పరిశుద్ధులు అంటే మనం పరిశుద్ధులము, అంటే క్రీస్తుని బట్టి మనం పరిశుద్ధులమై ఉన్నాం. మన క్రియలను బట్టి మనం పరిశుద్ధులం కాలేదు, మన క్రియలను బట్టి మనం నీతిమంతులం కాలేదు, కానీ క్రీస్తుని బట్టి పరిశుద్ధులము, నీతిమంతులమై ఉన్నాము. అయితే ఆ పరిశుద్ధతను, ఆ నీతిని మనము కలిగిన వారముగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ రాయబడింది లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండెను ఐనేయ అను ఒక మనిషిని చూసి పేతురు, అయినయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచి లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ప్రైజ్ ది లార్డ్. అంటే 8 ఏండ్ల నుంచి మంచం పట్టుకొని ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర వచ్చి ఎవరంటున్నారు? పేతురు, అయినయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. అక్కడ పుట్టుకతో కుంటివాడైన వాడిని అన్నాడు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే పేతురుకి ఏం కలిగింది? స్వస్థత. పేతురులో ఏముంది? స్వస్థత. పేతురులో స్వస్థత ఉంది. నాకు కలిగిందే మీకు ఇచ్చుచున్నాను అంటే పేతురులో స్వస్థత ఉంది. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్ప. వెంటనే అతడు లేచెను. ఆ స్వస్థత కార్యము అక్కడ కాపురమున్న లుద్దలో షారోన్లో కాపురమున్న వారందరూ ప్రభువు తట్టు తిరిగి. అంటే ఒక సూచక క్రియ, ఒక మహత్కార్యము, ఒక స్వస్థత క్రియ అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తుంది. అనేకులకు ప్రభు సామర్థ్యాన్ని, ప్రభు బలాన్ని, ప్రభు శక్తిని పరిచయం చేస్తుంది. ఓ, దేవుడు ఇంత గొప్పవాడా, ఇలాంటి కార్యాలు చేస్తాడా, ఈయనని ఇలా నమ్మాలి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేవుడు నన్ను ఆదుకోగలడు, ఈ దేవుడు నన్ను ఆదరించగలడు, అయితే ఈ దేవుడు ఇంకా ఏమి చేయగలడని ప్రతి ఒక్క మనుషుల్లో ఒక విచారణ, ఒక అన్వేషణ కలిగి క్రీస్తు చెంతకు నడవడానికి ఆయన సూచక క్రియలు, ఆయన మహత్కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు ఎంతగానో సంఘంలో దోహదపడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు కొందరు అంటారు, ఎప్పుడు స్వస్థతలా, ఎప్పుడు సూచక క్రియలా, ఎప్పుడు మహత్కార్యాలా. ఎప్పుడు అంటే వాక్యం ఎంత ఉంటుందో స్వస్థత కార్యాలు అంత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ఏమిటి? స్వస్థతలు కాదా? విడుదలలు కాదా? చేయలేదా? 3.5 సంవత్సరాలు స్వస్థతలు, విడుదలు, అపవిత్రాత్మ నుంచి బంధింపబడిన వారిని, చేతబడి బాణవతుల నుంచి బంధింపబడిన వారిని, 18 ఏండ్లు 20 ఏండ్లు పుట్టుకతో ఇలా అలా 18 ఏండ్ల నుంచి ఒక ఆమెకు దయ్యం పట్టి, ఒక దురాత్మ ఆమెను నడుమును వంచేసింది. ఆమె వంగిపోయింది. చూసిన వాళ్ళెవరు ఆమె దయ్యం పట్టిన స్త్రీ అనుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోకి రాగానే ఈమెను అబ్రహాము కుమార్తె, ఈమెకు విడుదల కలగాలని ఆమెకు విడుదల ప్రకటించాడు. అది మెడికల్ ప్రాబ్లం అంటారు, కానీ ప్రభు దయ్యమని చెప్పి ఆమెను స్వస్థపరిచాడు. దేవుని సంగమా, స్వస్థతలు, విడుదలలు, కార్యాలు ఇవి దేవుడి చిత్తమై ఉన్నవి, అవి దేవుడిలోనే ప్రారంభమై ఉన్నవి. యేసుక్రీస్తు ద్వారా 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన దేవుని రాజ్యము గురించి బోధించాడు. ఆయన స్వస్థత, ఆదరణ కార్యాలు చేశాడు. ఉట్టి వాక్యమే చెప్పుకుంటూ పోతానంటే ఎవరైనా కూడా, ఏ చదువుకున్నవాడైనా పుస్తకం చదివి చెప్పినట్టు చెప్పగలడు. కానీ ఆత్మ కార్యాలు జరగకపోతే ఆ వాక్యం నిరూపించబడలేదు, నిర్ధారణ జరగదు.
వాక్యము నిర్ధారణ జరగాలి, వాక్యం నిరూపించబడాలి అంటే ఆయన ప్రారంభించిన ఆత్మ కార్యములు, ఆయన నిరూపించిన ఆత్మ కార్యములు, అపోస్తుల ద్వారా జరిగిన ఆత్మ కార్యములు, అపోస్తుల ద్వారా జరిగిన సూచక క్రియలు, మాత కార్యములు నేడు మన సంఘాలలో కూడా జరగాలి. అది దేవుడి చిత్తమై ఉన్నది, అది జరగాలంతే. ఇక్కడ అదే జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు, మృతులను సైతమైన సజీవులుగా చేశాడు. లాజరు బయటికి రా, తబిత లే, చిన్నదానా లే. తబిత అనేటటువంటి ఆ బిడ్డను పేతురు లేపాడు. చిన్నదానా లే అని ప్రభు లేపాడు. ఒక యవ్వనస్తుని లేపాడు. బైబిల్లో రాయబడ్డవి మాట్లాడుతున్నాను, రాయబడనివి ఎన్ని ఉన్నాయో మరి. ప్రైజ్ ది లార్డ్. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన కార్యాలన్నీ రాశారా బైబిల్లో? రాయలా. ఎక్కడెక్కడ ఏవైతే శిష్యులు చాలా ప్రాముఖ్యం అనుకున్నారో వాటిని పొందుపరిచారు. అవే ఇన్ని కనపడుతున్నాయి. ఎన్నెన్నో చేశాడు ఆయన కార్యాలు. ఆయన చేసిన కార్యాలట పుస్తకాలలో రాస్తే భూమి మీద నేల సరిపోదట పెట్టడానికి, పుస్తకాలు పెట్టడానికి. అన్ని కార్యాలు ఉన్నాయట ఆయన. ఈ దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, ఇక్కడైతే పేతురు, ఏ పేతురు ఈ పేతురు అంటే నాకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు, 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు ఈ పేతురు. ఏ పేతురు ఈ పేతురు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మాతో వస్తాడు, మాతో ఉంటాడు, మమ్మల్ని నడిపిస్తాడన్నటువంటి ఒక నమ్మకము, నిరీక్షణ కోల్పోయి నిస్సహాయ స్థితిలో తిరిగి మరలా ఆ వలలు పట్టుకున్న పేతురే ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ పేతురు ఈ పేతురు అంటే నిస్సహాయుడైన పేతురు. ఏ పేతురు ఈ పేతురు అంటే ఒకరోజు కృంగిన మనసుతో ఉన్న పేతురు. ఏ పేతురు ఈ పేతురు అంటే దిగులుతో, కొరతతో ఉన్న పేతురు. అలా వెళ్ళాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేపను పట్టలేకపోయాడు. ఎన్నో ఏండ్ల అనుభవం ఉంది జాలరిగా, కానీ ఒక చేపను పట్టలేకపోయాడు. కానీ ఆ పేతురే ఒకే ఒక ప్రసంగం 3,000 మంది ప్రైజ్ ది లార్డ్ రక్షింపబడ్డారు. మరల ఒకే ఒక ప్రసంగం 5,000 మంది పురుషులు ప్రభు వైపు చేర్చబడ్డారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రభు అన్నాడు, పేతురు నీవు చేపలను పట్టే జాలరివి కదా, నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేయుచున్నాను. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అది పరిపూర్ణంగా నెరవేర్చబడగలిగినది. నమ్ముట నీ వలన అయితే, నువ్వు నమ్మితే, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అని నువ్వు నమ్మితే నీ పట్ల అది కార్యంగా మారుస్తుంది. నేను నమ్ముతున్నాను ఆయన చేసిన కార్యములో ఆయన జీవము గల దేవుని దాసుడిగా, ఆయన దాసుడిగా నేనును అవి చేయగలను, చేయవలసిన వాడనై ఉన్నాను. ఆమేన్. నేను నమ్ముతున్నాను. నువ్వు పొందగోరుచున్నావా? పొందుటకు నమ్ముతున్నావా? ఇక్కడ పేతురు అలాంటి పేతురే, అంత బలహీనుడైన పేతురే ఒక్క మారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాక్శక్తి, పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడారు. వాళ్ళు భయము లేకుండా, జడియకుండా వాక్యం బోధించడం ప్రారంభించారు. వారు వాక్యం బోధిస్తున్నారు, ధైర్యంగా వాక్యం బోధిస్తున్నారు. వారు ధైర్యంగా వాక్యం బోధిస్తున్నారు. వేల మంది చేర్చబడుతూనే ఉన్నారు. అయితే వాళ్ళు కేవలం వాక్యం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుత, ఆశ్చర్య, సూచక, మహత్కార్యములు చేస్తున్నారు. హల్లెలూయా. 37వ వచనం, 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆ ప్రాంతంలో ఆమెకు దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యాలను బహుగా చేసి ఉండెను. ఆ దినముల ముందాయే కాయిలా పడి చనిపోగా వారు శవములు కడిగి మేడి గదిలో పరుండి పెట్టి ఏం చేశారంట? ఆమె ఏమైందంట? ఆమె చనిపోయింది. తబిత అనేటటువంటి ఒక శిష్యురాలు, ఆమె ఏమైంది? చనిపోయింది. ఆమె చక్కటి సత్క్రియలు, ధర్మకార్యములు కలిగినటువంటి స్త్రీ. అయితే ఆమె శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి.
ఇక్కడ క్లియర్గా ఉంది, ఆమె ఏమై ఉంది? శవమై ఉంది. శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. అయితే అక్కడ మనం గమనిస్తే లుద్ద యొప్పెకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని పోయి వచ్చిరి. వెరవరాండ్రందరూ వచ్చి ఏడుచుచ్చు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. ఏ పేతురు? పేతురు చెప్పాలా? ఒకప్పుడు క్రీస్తునే ఎరగనని అబద్ధం ఆడిన పేతురు. ఏ పేతురు? పేతురు రాత్రంతా ప్రయాసపడ్డా ఎంతో అనుభవం కలిగినటువంటి జాలరయ్యుండి రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా పట్టలేని ఓటమి కలిగిన పేతురు. ఈ పేతురు ఏం చేస్తున్నాడు? చనిపోయినటువంటి ఆ స్త్రీని తబితా లే అన్నాడంతే. ప్రైజ్ ది లార్డ్. తబిత లేచి కూర్చొని. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, ఆమెన్, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దేవుడి కార్యములు అపోస్తుల పట్ల అద్భుతమంతే. క్రీస్తు ఒక్కడిగా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన కార్యాలు జరిగించాడు. శిష్యులను పంపినప్పుడు కొన్ని కార్యాలు వాళ్ళు చేయగలిగారు, కొన్ని కార్యాలు వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుడి ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత అపోస్తులు నింపబడ్డారో ఆ తరువాత వారు చేయలేని కార్యమే లేదు. ప్రైజ్ ది లార్డ్. వారు చేయలేని కార్యం లేదు. అద్భుతాలు, స్వస్థతలు, విడుదలలు. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను ఆమేన్. ఏం జరిగింది? అనేకులు. మరి ఇలాంటి కార్యాల గురించి అపనమ్మకముగా మాట్లాడితే వాళ్ళని ఏమనాలి? స్వస్థత జరిగింది కాబట్టి అక్కడ అనేకులు ఏమయ్యారు? ప్రభునందు విశ్వాసం ఉంచారు, ప్రభుతో చేర్చబడ్డారు, సంఘంతో చేర్చబడ్డారు. వేల మంది. ఇది అపవాది అయిన సాతానికి ఇష్టం ఉండదు కాబట్టి స్వస్థతలు లేవు, కార్యాలు లేవు అని చెప్పుకొని బోధలు చేస్తూ ఉంటాడు వాడు అపవాది సాతాన్. స్వస్థతలు లేవని చెప్తాడు. స్వస్థతలు లేవని చెప్పి సంఘములో అనేకులు చేర్చబడకుండానట్లు ఈరోజు అనేక బోధకులను వాడు వాడుకుంటున్నాడు అపవాది. స్వస్థతలు లేవంటాడు, భాషలు లేవంటాడు, అన్య భాషలు లేవంటాడు, వరాలు లేవంటాడు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవంటాడు. నేను పరిశుద్ధాత్మ నమ్ముతున్నానంటాడు. కానీ వాడు ఏ కార్యాలు పొందడు, చూడనేరడు, చెయ్యజాలడు, చెయ్యనేరడు. చేయు వారిని అబద్ధీకులని వాడు నిందల పాలు చేయువాడిగా, దుష్టుడి అనుచరుడుగా వాడి లోకంలో ఉన్నాడు. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని మీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు నా తట్టు తేల్చుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నవారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకులైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషులు మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? పేతురు. ఎలా అంటున్నాడు చూడండి. ఈ పేతురు వీళ్లకు భయపడి పారిపోయిన వాడు,
వీళ్లకు భయపడి అబద్ధాలు చెప్పినవాడు, క్రీస్తునే ఎరగనని చెప్పుకున్నవాడు వాళ్ళ ఎదుట నిలబడి వాళ్ళతో అంటున్నాడు, మీరే సిలువ వేసి క్రీస్తును చంపారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ధైర్యం. మనం ఏమనుకున్నాం? వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు, వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాక్యాన్ని బోధించారు. పరిశుద్ధాత్మ వారికి ఏమిచ్చాడు? ధైర్యం అనుగ్రహించాడు. ఆ ధైర్యం ఎంత ధైర్యం అంటే మీరే క్రీస్తుకు సిలువ వేయించి చంపారు. దేవుడు మృతులలో నుండి యేసును లేపాడు. దానికి మేము సాక్షులము. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపును, అందుకు మేము సాక్షులము. ఎంత నేరారోపణ చేస్తున్నాడు పేతురు, ఎంత నేరారోపణ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? అయ్యో మేము తప్పు చేసామయ్యా క్షమించి అంటారా? ఒకవేళ పేతురుని చంపజూస్తారు. నిజమా కాదా? చేయరా? చూడొచ్చు. కానీ పేతురికి అలాంటి ఒక థాట్ కూడా లేదు, ఒక ఆలోచన కూడా లేదు పేతురులో. ఏం చేస్తారో, వీళ్ళు ఏమంటారో, రెస్పాండ్ అవుతా. ఒక మాట దేవుని సంగమా జాగ్రత్తగా వినండి. దేవుని సేవకుడు అనబడిన వాడు, ఆమెన్, దేవుడి సేవకుడు అనబడిన వాడు వన్ వే, ఒక మార్గం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఒక్క దారి మాత్రమే, వెనుకకు దారి లేదు, యూటర్న్ లేదు. ప్రైజ్ ది లార్డ్. యూటర్న్ అనేది లేదు, నేను వెనకకు వెళ్తాననేది లేదు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా నాగలి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. నా నాగలి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ముందుకే రావాలి తప్ప వెనుకకు లేదు. అయ్యా, మా పితరులు చనిపోయినారు, పాతి పెట్టి వస్తాను. మృతులను పాతి పెట్టుకుంటాయి, నువ్వు నన్ను వెంబడించు అంటాడు. మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు. వెనకకు తిరిగి చూడటానికి లేదు. ఒక్కటే మార్గము, ఒక్కటే సత్యము, ఒక్కటే బోధ, అపోస్తుల బోధ. యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తు ఇచ్చిన బోధే అపోస్తుల బోధ. ఆ బోధలోనే మనం ఉన్నాము. ఇక్కడ ఎంత మాత్రం భయము, బెనుకు, ఆలోచన అనే సెకండ్ థాట్ పెట్టుకోకుండా మీరు 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 బర్నబాను కోరుకున్న ఎవరిని బందిపోటు, ఎవరతను బందిపోటు, అతని పేరేం పేరు ఉంది అక్కడ? పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట నిరాకరించి మీరు పరిశుద్ధుడైన నీతిమంతుడా. ఇక్కడ అతని పేరు లేదు. ఇంకా మరొక వాక్య భాగంలో ఉంది, ఒక బందిపోటును మీరు కోరుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుని మీరు అప్పగించారు, మీరు సిలువ వేశారు. అక్కడ ఏం జరుగుతుంది చూడండి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపిన, అందుకు మేము సాక్షులము. ఆయన నాయందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీరిని బలపరచెను. ఆయన వలనగా కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఎప్పుడైతే ఇలాగ మాట్లాడాడో వారు హృదయంలో నొచ్చుకున్నారంట. తర్వాత వచనాలు రాయబడుతుంది, వాళ్ళ హృదయాలు ఏమారు? నొచ్చుకున్నారట. 1000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అంటే నాన్న వాక్యం నేరుగా చెప్పొద్దయ్యా. కొందరు మాట్లాడతారు, ఎందుకు చెప్పొద్దు? వాక్యం ఏంటి? 2 అంచులు గల ఖడ్గం. ఆమేన్. చెప్పుచున్నప్పుడు ఒకవైపు నుండి దైవజనుండి, వినుచున్న దేవుని విశ్వాసిని, ఇద్దరిని అది కట్ చేయగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పుచున్నవాడు అనుకోనవద్దు ఇది నేను ఎవరికో చెప్పుచున్నానని, వినుచున్నవాడు అనుకోవద్దు నన్ను చూసే చెప్పుచున్నానని.
ఎందుకంటే అది రెండంచుల ఖడ్గమైనది, అది దేవుడు వాక్యమైనది, అది మనలను చెక్కుటయే, మనలను పరిపూర్ణులుగా చేయుటయే వాక్యం యొక్క ఉద్దేశం. అక్కడ ఉన్న యూదులను నేరుగా సూటిగా వాళ్ళ హృదయంలో నొచ్చుకొని విధంగానే చెప్పబడింది. అక్కడ కార్యం ప్రారంభమైంది. హల్లెలూయా. వేల మంది చేర్చబడ్డారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకైలను వారి ప్రజలను బోధించుటయు యేసు పట్టి మృతుల నుండి పునరుద్ధానం కలిగినవి ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారి బలాత్కారం పట్టుకొని సాయంకాలమైనందున మర్నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చూడండి, ఇక్కడ కొంచెం పరిస్థితులు మారుతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. అపోస్తులు ధైర్యంగా వాక్యం బోధిస్తున్నారు, సాహసోపితంగా మాట్లాడుతున్నారు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతులు సద్దుకూయులను వారు ప్రజలకు బోధించుట యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మర్నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చాలు చదవకు, వెయిట్ చేయి, చెప్తాను. కావలిలో ఉంచి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఆమేన్. ఏం జరుగుతుంది? చాలామంది నమ్ముతున్నారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మరొక అనుభవం పేతురు జీవితంలో. మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ, కయపయ, యోహాను, అలెగ్జాంద్రు ప్రధాన యాజకులు బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురు, యోహానును మధ్యలో నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లు ప్రజల అధికారులారా ఎట్లా మాట్లాడుతున్నాడు పేతురు? పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై. ఆమేన్. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై అంటే దేవుడు ధైర్యం ఇస్తున్నాడు, దేవుడు వాక్శక్తి అనుగ్రహించి వాక్యం బోధింపజేస్తున్నాడు, దేవుడు జ్ఞానము దయచేస్తున్నాడు. ఆమేన్. అంటే ప్రభుని నమ్మినప్పుడు, ప్రభుని వెంబడించినప్పుడు, ప్రభుని ఆనుకొని జీవించినప్పుడు, ప్రభు ఆత్మ చేత నింపబడినప్పుడు ఏమేం జరుగుతాయి అంటే ఈ కార్యాలు ప్రారంభమవుతున్నాయి. ఏ కార్యాలంటే చూడండి, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లను ప్రజలారా, అధికారులారా, పెద్దలారా ఉపకారం గుర్చివాడు దేవుని వల్ల స్వస్థ పొందడని నేడు విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే మీరు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు ధృవీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలం కల్ల ఆయను. 13వ వచనం. వారు పేతురును యోహానులో ధైర్యం చూసినప్పుడు వారు దిక్కులేని పామును. ఏం చూసారంట పేతురు యోహానులో? ధైర్యము. చెప్పండి, ధైర్యము. అంటే పరిశుద్ధాత్మ మనకు ఏమేమి అనుగ్రహిస్తాడంటే వాక్శక్తిని అనుగ్రహిస్తాడు, ధైర్యం అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూడండి, పేతురు యోహానులకు వాక్శక్తిని అనుగ్రహించాడు, ధైర్యం అనుగ్రహించాడు, జ్ఞానం అనుగ్రహించాడు. పేతురు యోహానులను చూచి ధైర్యము చూచినప్పుడు, వారి ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి. ఆమేన్. వాక్యం మాత్రమే చెప్తే నేర్చుకొని చెప్తున్నారు మీరు సరసాలలో వేయండి అనేవారు. కానీ వాక్యం మాత్రమే కాదు, అక్కడ అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు కూడా సజీవంగా కనపడుతున్నాయి. చీల మండలములో బలము కలిగిన వాడు, పుట్టుకతో కొంటివాడైన వాడు లేచి గంతులు వేచు నడుస్తున్నాడు, అక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాడు. కాబట్టి ఈ పెద్దలు, ఈ సద్దుకొయ్యలు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ జ్ఞానవంతుల నోర్లు పెకలడం లేదు, కదలడం లేదు. ఎలా?
ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం? అక్కడ చూస్తే వాళ్ళు మాట్లాడుతూనే నిజాలు, ఇక్కడ చూస్తే కార్యం నిజం, ఇంకా మనకు మాట్లాడే అవకాశం లేదు. ప్రియ దేవుని సంగమా, వారిలో ఏం జరిగింది పరిశుద్ధాత్మ ద్వారా అంటే ధైర్యము, స్వస్థపరిచే స్వభావము, స్వస్థపరిచే వరము, ప్రవచించే వరము. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో మనం చూద్దాం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. హల్లెలూయా. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ముందు వీళ్ళు నమ్ముతారా? నమ్మరు వీళ్ళు. ప్రారంభంలో యూదులే నమ్మలేదు, ఇంకా యాజకులు ఎక్కడ నమ్ముతారు? నమ్మలేదు. కానీ ఎప్పుడైతే వాక్యం ప్రబలడము, అద్భుతాలు జరగడము, సూచక క్రియలు జరగడము, మహత్కార్యాలు జరగడము, ఎప్పుడైతే దేవుడు తన ఆత్మ ద్వారా అపోస్తలుల ద్వారా కార్యాలు బలంగా జరిగిస్తున్నాడో, ఇక్కడ రాయబడుతుంది యెరూషలేములో అనేకులు, యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను ప్రైజ్ ద లార్డ్. 10వ వచనం చూడండి. మాట్లాడేందు అతడు జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు నింపలేకపోయింది. హల్లెలూయా. ఈ స్టెఫెనట దేవుడి ఆత్మచేత నింపబడ్డాడట, జ్ఞానంతో మాట్లాడుతున్నాడట. ఎవరు స్టెఫెన్ ఎదిరించలేకపోతున్నారట. ప్రైజ్ ద లార్డ్. స్టెఫెన్ ఎదిరించలేకపోతున్నారట. అయితే ఆ స్టెఫెన్ ద్వారా దేవుడు మహత్కార్యములు, గొప్ప సూచక క్రియలు చేస్తున్నాడట. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని నమ్మటం అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవడం. ప్రభుని నమ్మటం అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా. ఒక పేడం చూడండి, ఒక గేదె వెళ్తూ తన మల విసర్జన చేస్తుంది, పేడని బయటికి వేస్తుంది. ఆ పేడ ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. నిజమేనా? ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. మన జీవితాలు అలా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. అలా ఉండకూడదు. మన జీవితాలు ఎలా ఉండాలంటే ఒక దీపస్తంభం మీద పెట్టబడే దీపం వలె మారిపోవాలి. ఆమేన్. ఎక్కడ పడితే అక్కడే, ఎక్కడ ఉంటే అక్కడే, ఎక్కడ నిలబడితే అక్కడే, ఏది వింటే అదే అన్నట్టుగా ఉండకూడదు. దినదినము యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మారు, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు. ఆయన శిష్యులుగా, ఆయన అపోస్తులుగా పేరు పొందారు. ఆయనతో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన ఉన్నప్పుడు కొన్ని కార్యాల్లో పాలు పొందారు, అనుభవించారు. అద్భుతం. ఆయన ఒక దినాన లేడు, ఆయన వెళ్ళిపోయాడు. భయపడ్డారు, ఆందోళన పడ్డారు, కృంగిపోయారు. మరల ఒక గడి వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత తిరిగి మరలా వారు ఎన్నడూ వెనుకకు తిరిగి చూడకుండా యేసుక్రీస్తు ప్రభు ఏ కార్యాలైతే చేశాడో, ఏ అద్భుతాలైతే చేశాడో, ఏ సూచక క్రియలైతే చేశాడో, ఏ మహత్కార్యాలైతే చేశాడో, ఏ వాక్యమైతే యేసుక్రీస్తు ప్రభు బోధించాడో, అదే వాక్యమును అదే కార్యాలతో, అదే సూచక క్రియలతో, అదే మహత్కార్యాలతో రుజువుపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యను 12 మంది, ఒకళ్ళు కాదు 12 మంది ఇంకా శక్తివంతముగా వాళ్ళు జరిగించారు. నా వెనుక వచ్చువారు నాకన్నా, నేను చేసిన కార్యములు మరి వాటికన్నా గొప్పవియును. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చాలా శ్రమలు ఎదుర్కొంటున్నారు. చాలా ఎదురు దాడులు చూస్తున్నారు. కానీ వారిలో ఒక వెంట్రుక మాత్రపు భయం కలగడం లేదు. పరిశుద్ధాత్ముడు వాళ్ళకిస్తున్న బలము, ధైర్యము, సాహసము, వాక్చాతుర్యము, జ్ఞానము, ఆత్మజ్ఞానము, వివేచన జ్ఞానము, స్వస్థత వరము. ప్రైజ్ ద లార్డ్. ఎన్నెన్ని కార్యాలు.
అననీయ సఫీరాలు పొలం అమ్మారు. అననీయ సఫీరాలు పొలం అమ్మారు. కొంత దాచుకొని పేతురు దగ్గర తీసుకొని వచ్చారు. పేతురు అడిగాడు, మీరు పొలం ఇంతకే అమ్మారా అని. అయ్యా లేదయ్యా, మేము కొంచెం మా కొరకు ఉంచుకున్నాము, అమ్మిన దాంట్లో కొంచెం మా కొరకు కొంచెం ఉంచుకున్నామయ్యా అంటే, ఓకే నాన్న జాగ్రత్త అనేవాడు పేతురు. కానీ పేతురుతో అబద్ధం చెప్పారు. ఇంతకే అమ్మామయ్యా అన్నారు. వా, ఎవరి పేతురు? అబద్ధాలాడిన పేతురు, ఏసేని ఎరగనన్న పేతురు, నిస్సహాయుడైన పేతురు. కానీ ఈరోజు ఎలా ఉన్నాడో తెలుసా? ఒక ఎదురుగా వచ్చి ఒక అబద్ధం చెప్తుంటే ఒక మనుషుడు, మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను మీ హృదయాలను ఎందుకు ప్రేరేపించాడు అని గద్దించగానే అననీయ అక్కడికక్కడ కుప్పగొలి ప్రాణం విడిచిపెట్టాడు. 2-3 గంటల తర్వాత సఫీరా వచ్చింది. నాన్న పొలం మీరు ఇంతకే అమ్మారా అని అడిగాడు. ఆమె మళ్ళీ చెప్పింది, అయ్యా ఇంతకే అమ్మ. మీ పెనిమిటిని పాతిపెట్టిన పడుచువారి పాదములు వాకిటని నిల్చున్నాయి, వారును నిన్ను పాతి పెడతారు అనగానే మోసుకొని పోయారు వాళ్ళంతే. వెంటనే కింద పాదాల దగ్గర పడిపోయింది. సఫీరా ప్రాణాలు విడిచిపెట్టేసి. అక్కడ మిక్కిలి భయం కలిగిందంట. ఎందుకంటే అయ్యా ఇలా కూడా ఉంటాయా కార్యాలు? ఎస్, దేవుని వాక్యం సెలవిస్తుంది, నాటుటకును పెకిలించుటనకు పెళ్ళగించుటకును అధికారము కలది. ఆమెన్. దేవుని ప్రవక్తలకు, దేవుని అపోస్తులకు, దేవుని అభిషక్తులకు నాటుటకు అధికారం గలదు, పెళ్ళగించుటకు అధికారం కలదు. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యము తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినం పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతని కావలి అమ్ముట 4 చతుస్సులు సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్త దేవుని ప్రార్థన చేయించుండెను. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో దేవుని సంగమా, ఇద్దరిని ఇక్కడ ఏం చేశాడు? హేరోదు చెరసాలలో బంధించాడు. ఒక అతన్ని ఆల్రెడీ ఖడ్గము చేత చంపించాడు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఒక అతన్ని చంపించాడు, ఇక్కడ మరల పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములలో పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పండగ అయిన తరువాత పేతురు యొక్క శిరస్సు వధించాలి, పేతురుని చంపాలి అనేటటువంటి ఒక ఆలోచన హేరోదు కలిగి ఉన్నాడు. అయితే దేవుని సంగమా, పేతురుని చెరసాలలో వేసినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇటుపక్క ఒక సైనికుడు, ఇటుపక్క ఒక సైనికుడు ఉన్నాడు. పేతురు వారి ఇరువురు మధ్యలో చక్కగా పడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంతకు మునిపే ఒక సోదరుని చంపేశాడు. అది పేతురుకు తెలుసు. రేపో మాపో నన్ను చంపబోతున్నాడు ఈరోజు అని కూడా తెలుసు. కానీ పేతురు ఎందుకు పడుకుంటున్నాడు అక్కడ? పేతురికి భయం లేదా? ఆందోళన లేదా? చింత లేదా? అంటే దేవుని సంగమా, పేతురికి ప్రభువు మీద నమ్మకం ఉంది. ఆమెన్. నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకు పేతురుకి అంత విశ్వాసం ఉందంటే, పేతురుతో ప్రభు చెప్పాడు, పేతురు ఇప్పుడైతే నీవు నచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలుగుతున్నావు కదా. అయితే
నీవు ఒక దినమున నువ్వు వృద్ధుడవవుతావు, ముసలివాడవవుతావు. అప్పుడు నీ నడుము మరి ఒకడు కట్టి నీకు ఇష్టము కాని చోటకు నడిపిస్తాడు పేతురు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 19వ వచనంలో చూసినట్లయితే, అతడు ఎత్తి మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి 18వ వచనం, యేసు నా గొర్రెల మేపుము, నీవు ఎవరుడై ఉండినప్పుడు నీ అంతా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుండివి. నీ ముసలి వాడినప్పుడు నీ చేతులు నీవి చాచుదువు, వేరొకరు నీ నడుము కట్టి నీకు అంటే ఆయన ముసలివాడు అయితా, అంటే నేను ముసలివాడిని అయితానని నా ప్రభు చెప్పాడు. వీడు చంపలేడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని కార్యం ఏదో జరగబోతుంది నాకు, నేనైతే మరణించను. ఎవరికి క్లారిటీ ఉంది? ఎస్, పేతురుకి క్లియర్గా ఉంది. హేరోదుకు నాకు బలం ఉంది, అధికారం ఉంది, సైనికులు, మేము కట్టుదిట్టమైనటువంటి చర్యలో మేము ఉన్నాం. కానీ పేతురుకున్నది విశ్వాసం, క్రీస్తు చెప్పిన మాటల ద్వారా. సైనికులు ఉన్నారు ఇరుపక్కల, చక్కగా నిద్రపోతున్నాడు. దేవుడి దూత వచ్చి పేతురు పక్కలో నొక్కి, పేతురు లే, ప్రైజ్ ది లార్డ్, పేతురు లే, చెప్పులు వేసుకో, పైబట్ట వేసుకో, పద, ప్రైజ్ ది లార్డ్. ఎవరు? మనుషులు కాదు, దేవుని దూత. దేవుడి సంగమా, దేవుడి సన్నిధిలో, దేవుడి పరిచర్యలో కాన్సన్ట్రేట్ చేయండి, డిస్టర్బ్ కావద్దు. దేవుడి సన్నిధిలో, దేవుడి పరిచర్యలో ఉన్నవారు, దేవుడి ఆత్మచేత నింపబడిన వారు, దేవుడి వాగ్దానములను నమ్మిన వారు నిశ్చయముగా సిగ్గు నొందరు, అవమానము నొందరు. దేవుడు వారి తలనెత్తువాడిగా ఉంటాడు, అంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గడియ గడియకు ఒక గండంలాగా, పూట పూటకు ఒక గండంలాగా, చిన్నదొచ్చిన భయమే, పెద్దదొచ్చిన భయమే, ప్రతి శోధన శోధన శోధన, శోధకుడు శోధకుడు అని అపవాది స్మరణ చేస్తుంటారు. వాణ్ణి స్తుతిస్తుంటారు ఇళ్లల్లో, సంఘాల్లో. శోధకుడు ఇలా చేశాడండి, శోధకుడు అలా చేశాడండి, అపవాది ఇలా శోధించాడండి, అపవాది అలా శోధించాడండి. ఆ పాపిష్టుడి పేరెందుకు నీ నోట్లో? వాడి పేరెందుకు? జీవము గల దేవుడు మృతుడాయన, ఆయన నిన్ను చూడకపోయినా, ఆయన నీ పట్ల నిర్లక్ష్యం వహించునా, ఆయన నిన్ను అశ్రద్ధ చేయునా, ఆయన సజీవుడై లేడా, ఆయన నువ్వు నమ్ముటలేదా, ఆయన నీలో నిలిచిలేడా, ఆయన నీ పక్షాన కార్యం చేయడా, ఆయన నిన్ను విడిచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావా? అది జరుగునా? అలా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అపవాది ఇలా చేశాడు అన్న మాట నువ్వెందుకు? దేవుడు చేశాడు, ఆ కార్యములు లేవా? వాటిని బట్టి బలం పొందవా? వాటిని బట్టి నువ్వు విశ్వాసమును బలపరుచుకొని, నీ నడుము కట్టుకొని ప్రార్థన చేసి, నీ విశ్వాసముతో నీ కార్యములు నువ్వు ప్రభువునందు ప్రతిష్టపరుచుకొనవా? పేతురు, యోహానులకు ఎవరో వచ్చి వాక్యం బోధించట్లా, ఎవరో వచ్చి ఏదో బోధించట్లా. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నింపబడిన తర్వాత ఆయన వారికి జ్ఞాపకం చేస్తూ, వాక్యం బోధిస్తూ, వాక్శక్తిని అనుగ్రహిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా వారికి స్వస్థత, అభిషేకం, వరాలు, అన్య భాషలు, జ్ఞానం, ధైర్యం, సాహసోపితమైనటువంటి ధైర్యం, మరణానికి ఎదురెళ్ళే ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. మరణం వస్తుందంటే ఐఎమ్ రెడీ. ప్రైజ్ ది లార్డ్. నేను సిద్ధంగా ఉన్నానంటారు వాళ్ళు. అయ్యా వాళ్ళు నేను చంపుతారటయ్యా, పర్లేదు, ఐఎమ్ రెడీ. ఓ దేవుడికి స్తోత్రం కలుగును. ఎంత గొప్ప విశ్వాసం దేవుని సంగమా. ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మీతో ఈ మాట సెలవిస్తున్నాను. విశ్వాసం మాత్రమే క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్ముడు నీలో నింపబడిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. అయితే నువ్వు ఆయన నమ్మాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సంభాషించాలి. వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారుగా ఉన్నారు? ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు
ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి ఆత్మచేత నింపబడిన తరువాత 19వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు ద్వారా కూడా దేవుడు ఎంత అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం చదువునన్నా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరము తగిలిన చేతి గుడ్డలను నడికట్లైన రోగుల ఎదురు తెచ్చినప్పుడు రోగులు వారిని విడిచెను. ప్రైజ్ ద లార్డ్. దయ్యములు కూడా వదిలిపోయెను. ఎట్లా జరుగుతుంది ఇది? పౌలు ఆజ్ఞాపించలేదు. ప్రైజ్ ద లార్డ్. పౌలు ఆజ్ఞాపించాడా? దయ్యమా వెళ్ళిపో అని కూడా అనలా. చేతి గుడ్డలైనను నడికట్టైనను. చేతి గుడ్డలైనను అంటే ఏంటో తెలుసా? చేతి గుడ్డలు అంటే చెప్పండి ఏంటి? ప్రైజ్ ద లార్డ్. హ్యాండ్ కర్చు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద కమింగ్ డేస్ ఈ అద్భుత కార్యాలు మన పరిచర్యలు జరగబోతున్నాయి. ఆమేన్. హ్యాండ్ ఖర్చు వేస్తే అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థత పొందుతున్నారు. ఎట్లా జరుగుతున్నాయి? ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆత్మ ద్వారా. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించారు. విశేషమైన అద్భుతాలంట. ఆమేన్. విశేషమైన, అబ్బో నేను ఎన్నని చెప్పాలి, చాలా విశేషమైనవి. ఓ అంటే కొన్ని కాదు, ఒక మాదిరిగా కాదు, పర్లేదు అలా కాదు, విశేషమైన. అది ఎంత 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 ప్రశస్తమైన పదం అది, ఎంత ఎంత ప్రాముఖ్యత ఉన్న పదం అది. అంటే ఎంతో గొప్పగానో. చేతిగుడ్డలు, నడికట్లు, ఆయన నడుము కట్టబడినటువంటి నడికట్టు. అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మనం బెల్ట్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ బెల్ట్. అప్పుడు తాడులాగా ఒకటి డ్రెస్ మీద నుంచి, ఎందుకంటే అందరికి అప్పుడు నిలువు టంగీలు కదా, అందరి నిలువు టంగీలే ఉండేవి, పురుషులకైనా స్త్రీలకైనా నిలువు టంగీలే ఉండేవి. ఇప్పుడు కూడా ఆ ప్రాంతాల్లో అలాంటి బట్టలే వేసుకుంటారు ఇప్పటికీ కూడా. ఆ నిలువు టంగీలకి ఏంటంటే నడుము దగ్గర ఏముంటుందంటే ఒక తాడుతో నడుము కట్టుకుంటారు. ఆ నడుము కట్టట, ఆ తాడు తీసి అలా దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి అలా గుంపులు గుంపులుగా వస్తే తాడు తీసుకుని వెళ్ళేసి అలా ఆనిచ్చే కొద్ది స్వస్థతలు 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 స్వస్థతలు. ఇంకా పేతురు యోహాన్లు అలా వెళుతూ పరిచర్య చేస్తూ ఉన్నారంట. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పేతురు యోహానుల నీడ పడిన కొద్దీ స్వస్థత కార్యాలు జరగడం ప్రారంభమయ్యాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసారా, మీరు గమనించారా, ఎవరి ద్వారా అయినా ఇలాంటి కార్యములు జరిగేనా? ఎవరి ద్వారా అయినా ఇలాంటి కార్యములు జరిగాయా? ఎవరి ద్వారా అయినా జరిగాయా? నీడ పడితే స్వస్థత కార్యాలు జరిగాయా? రోగులైన వారిని తీసుకొని వచ్చి అక్కడ ఆ పేతురు నీడ పడితే చాలు అని పడుకోబెట్టారంట. రోగులను తీసుకొని వచ్చి పట్టణాల్లోంచి. ఏ పేతురు? ఈ పేతురు అంటే నేను క్రీస్తుని ఎరగనని ముమ్మారు అబద్ధమాడిన పేతురు, బలహీనుడైన పేతురు, నిరుత్సాహపడిన పేతురు, నిస్సహాయుడైన పేతురు. ఆ పేతురే ప్రైజ్ ద లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మిక ఉంచాలి ఆయన ఆనుకొని జీవించడానికి. ప్రభు అంటాడు, తన అడుగు వారికి ఎందరికో నిశ్చయముగా, అందరికీ ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును. ఒకప్పుడు బలహీనులు, పిరికి వాళ్ళు, భయంతో పరిగెత్తిన వాళ్ళు, కానీ
ఒక సమయం వచ్చేసరికి మిక్కిలి ధైర్యవంతులు, బలవంతులు, సాహసోపేతులు, ఎవరినైనా ఎదిరించడానికి మిక్కిలి ధైర్యం గలవారు, కార్యముల చేత, మహత్కార్యముల చేత, సూచక క్రియల చేత రూఢిపరచుచు వాక్యమును నిర్భయముగా బోధించుచున్నవారు సమాజ మందిరములలో మీరే సిలువ వేసి యేసుక్రీస్తును చంపారు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని మీరే సిలువ వేసి చంపారు, సూటిగా బోధించిన వాళ్ళు వీళ్ళు. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డల, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత అపోస్తుల పరిచర్య పూర్తిగా భిన్నమైంది. మీరు నమ్మండి, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు అపోస్తుల మీద నింపబడిన ఆ పరిశుద్ధాత్మ దేవుడే నేటి వరకు ఆయన నింపబడుతూనే ఉన్నాడు. నాడు ఎలాగ ఉన్నాడో నేడు ఆయన అలాగనే ఉన్నాడు. వారి మీద దిగిన దేవుడే మన మీద దిగి ఉన్నాడు, మన పక్షాన కార్యములు చేయుచున్నాడు, మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆయన కార్యములు నేటికి నూతనమై ఉన్నవి. ఆమేన్. పాతగిల్లలేవు, పాతగిల్లవు. నమ్మాలి, ఎస్ నమ్మాలి. ప్రభువా, నువ్వు పౌలు ద్వారా చేసిన కార్యాలు, పేతురు ద్వారా చేసిన కార్యాలు, నువ్వు పౌలు నింపినట్లుగా, పేతుర్ని నింపినట్లుగా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ అపోస్తులను నింపినట్టు నన్ను నింపు ప్రభువా. విద్య లేని పామరులే అంత చక్కటి జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తే మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఏ ఆలోచనతో ఉన్నావు? ఎటువైపు చూస్తున్నావు? కనీసం వాక్యం చదివిరుగుతున్నావా? వాక్యం ధ్యానిస్తున్నావా? బోధించడం అటు పెట్టి ధ్యానించడం లేదు నువ్వు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం సెలవిస్తుంది, అంత్య దినములలో నా ఆత్మను జనులందరి మీద కొమ్మరించదను. వృద్ధులు కలలు కందురు, యవ్వనులు దర్శనము చూచుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాన్న ప్రభుని అడుగుదాం. ప్రభువా, అపోస్తుల మీద కొమ్మరింపబడిన నీ ఆత్మ నా మీద కొమ్మరించయ్యా. అయ్యా, అపోస్తుల మీద నీవు దయచేసిన ఈ పరిశుద్ధాత్మ నాకు నీవు ప్రభువా, అపోస్తులను బలపరిచినట్టుగా నన్ను బలపరిచేసయ్యా. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, అపోస్తులను బలపరిచినట్టు నన్ను బలపరచయ్యా. అపోస్తులను నింపినట్టు నన్ను నింపయ్యా. యేసయ్యా, యేసయ్యా, అపోస్తులను దర్శించినట్టు నన్ను దర్శించయ్యా. అపోస్తులతో మాట్లాడినట్టు నాతో మాట్లాడయ్యా. అపోస్తులను నీ ఆత్మతో నింపినట్టు నన్ను నింపయ్యా. యేసయ్యా, యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నీ ఆత్మ బలముతో నన్ను నింపు ప్రవ్వా. నీ ఆత్మ అభిషేకంతో నన్ను నింపు ప్రవ్వా. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు మోకరించి, ఎస్ మాస్టర్, ఎస్, ప్రతి ఒక్కరు మోకరించి, హోరీ లారా భాష, హోరీ కాబాలారా బాలారా రీ రే రీషారీలారా రిహందరా లారా బాబా. నా తమ్ముడు, దేవుని బిడ్డ, చెల్లి, ఎక్కడి నుంచి నువ్వు వీక్షిస్తున్నావు? యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఉన్న పాటను మోకరించి, ఓ పరిశుద్ధాత్ముడా, ఓ పరిశుద్ధాత్ముడా, ఆదిమ సంఘములో దిగిన పరిశుద్ధాత్ముడా, అపోస్తుల మీద కుమ్మరింపబడిన పరిశుద్ధాత్ముడా, అగ్ని నాలుకల వారి విభాగింపబడి వారి మీద దిగిన పరిశుద్ధాత్ముడా, యేసయ్యా, ఇదిగో మా మీద కుమ్మరింపబడు పరిశుద్ధాత్ముడా, మా మీద కుమ్మరింపబడు. ఇదిగో మాకు పరిశుద్ధాత్మ కావాలి. ఇప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడుదుము కాక. హోలీ 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 స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, ఐ రిలీజ్ అనాయింటింగ్. పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాను. అధికారము గల దేవుని దాసుడిగా పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాను. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దిగునుగాక, వారి కార్యములు జరుగునుగాక, పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకం కలుగునుగాక ఒక్కొక్కరి మీద. యేసునామములో పరిశుద్ధాత్మ దిగునుగాక, ఒక్కొక్కరి మీద దిగునుగాక, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకము కలుగునుగాక. హోలీ రేహారాబా రీఖారిలారాబా షరాలారాబా. గ్లోరీ 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 గ్లోరీ. Yes Lord, yes Lord, yes Lord, yes Lord, yes Lord. Thank you Jesus. దేవా, నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
నీవు బిడ్డల హృదయాల్లో జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మచేత నీవు నింపుతున్న విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా బిడ్డలు నాయన నీ ఆత్మచేత నడిపింపబడుదురు గాక. నీ ఆత్మచేత బలం పొందుకొని, నీ ఆత్మచేత శక్తిని పొందుకొని, నీ ఆత్మచేత నా తండ్రి జ్ఞానమును పొందుకొని, ఆయన నీ ఆత్మచేత స్వస్థతలు పొందుకొని బిడ్డలు కార్యములు అనుభవింతురుగాక, అనేకులకు తెలియజెప్పుదురుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.